శ్రీ గణేశాయ నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ సరస్వత్యై నమః. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ నిర్మాత డాక్టర్ బలీరామ్ హెడ్గేవార్ జీవనగాథ పెను తుఫాన్లో దీపస్తంభం 17వ భాగంనకు సర్వులకు సాదర స్వాగతం. శాండర్స్ను హత్య చేసిన తర్వాత ఆ ముగ్గురులో ఒకరైన రాజగురు అజ్ఞాతంగా నాగ్పూర్ వచ్చారు. వారు వచ్చారని తెలిసిన తర్వాత డాక్టర్ జీవాన్ని కలవడానికి వెళ్ళారు. రాజగురు ఉన్న ప్రదేశం అంత సురక్షితమైనది కాదు. దీనివల్ల వారిని ఒక రాత్రి వర్జుల వారింటికి తీసుకువెళ్లారు. వర్జుల వారు పోలీస్ డిపార్ట్మెంట్లో ఉద్యోగం చేస్తుండేవారు. డాక్టర్ జీకి స్నేహితుడు. అందువల్ల అతని ఇల్లు రాజగురు ఉండడానికి శ్రేయస్కరమైన ప్రదేశం. భోస్లే వేద పాఠశాలలో రాజగురు చదువుకునేవారు. ఆ రోజుల్లో ప్రతిరోజు తప్పకుండా మోహితే సంఘస్థానికి వచ్చేవారు. అందువల్ల వారికి డాక్టర్ జీతో ముందు నుండే పరిచయం. రాజగురు ఏ పని చేసి ఢిల్లీ నుండి వచ్చేసాడో ఆ పని డాక్టర్ జీకి అత్యంత ప్రియమైనది. ఒకరిద్దరూ అలాంటి పని చేసి ఆంగ్లేయుల సర్కారును ఒకరిద్దరూ అలాంటి పనిచేసి ఆంగ్లేయుల సర్కారును పడగొట్టలేరని తెలిసి డాక్టర్ జీ ఆ మార్గాన్ని వదిలిపెట్టారు. కానీ ఆ విప్లవకారుల విషయంలో ఎంతో ఆదరాభిమానాలు ఉండేవి. ప్రతిరోజు నియమంగా రాత్రిపూట రాజగురువును కలవటానికి డాక్టర్ జీ వచ్చేవారు. రాజగురు, నీకు దీనికంటే ఎక్కువ రక్షణ ఉన్న స్థానం దొరకాలి. మీ గురించి కొద్దిగా కూడా అనుమానం రాని స్థానం కావాలి అన్నారు. అలాంటిది ఎక్కడ దొరుకుతుంది అన్నారు కొద్దిగా నవ్వుతూ రాజగురు. ఉమరేడుకు వెళ్దామా? అక్కడ మన భయ్యాదాణి వారి పొలంలో ఇల్లు ఒకటి ఉంది. అది మీకు బాగా సరైన చోటు. లేదు డాక్టర్, నేను పూణే వెళ్ళాలి. ఏమిటి, అక్కడికి వెళ్ళి పోలీసుల వల్ల కావాలని ప్రవేశిస్తారా? వేరే మార్గం లేదు. అక్కడ కొన్ని బంధనాలు ఉన్నాయి, వాటిని తెంపివేయాలి. ఒకవేళ నేను పట్టుబడితే వాళ్ళు ఇబ్బంది పడతారు. వినండి రాజగురు, మీకు పూణేలో ఏం పని ఉందో మాకు చెప్పండి, మేం ఆ పని చేస్తాము. కాదు, ఆ పని నేనే చేయాలి. కాబట్టే మీరు పూణే వెళ్తున్నారా? చెప్పలేదని తర్వాత అంటారు. మీ ప్రాణాలు ఎంత విలువైందో మీకు తెలియదు. డాక్టర్, మీ అభిప్రాయాలను గౌరవిస్తాను, వాటిని నా గుండెలో భద్రపరుచుకుంటాను. కానీ ఎవరి బరువు వాళ్లే మోయవలసి ఉంటుంది. సరే, నాగ్పూర్ నుండి వెళ్ళే రోజున డాక్టర్ జీ స్వయంగా స్టేషన్కి వెళ్ళి రాజగురుకు కూర్చోవడానికి సరైన చోటు చూపించి వచ్చారు. రాజగురు పూణే చేరిన కొద్ది రోజుల తర్వాత అరెస్ట్ అయ్యారు. దసరా ఉత్సవం రాబోతున్నది. అధ్యక్షుడిగా ఎవరిని పిలవాలనే చర్చ ప్రారంభమైంది. ఎవరైనా పెద్దవారిని పిలిచి వారికి సంఘ కార్యం పరిచయం చేయటం అనేది డాక్టర్ జీ పద్ధతి. కాశీలో పండిత్ మదనమోహన మాలవీయ గారు హిందూ ధర్మం పట్ల గొప్ప అభిమానం కలవారు. పెద్ద నాయకుడు. వారే హిందూ విశ్వవిద్యాలయాన్ని తీర్చిదిద్దారు. ఆ సంవత్సరం విజయదశమి ఉత్సవానికి రావాల్సిందిగాను ఈ కారణంగా మధ్య భారతదేశంలో హిందూ ధర్మం అంటే ప్రేమాభిమానాలు కలుగుతాయని ప్రార్థిస్తూ వారికి ఉత్తరం రాశారు. దీనికి అంగీకరిస్తూ ఉత్తరం వచ్చింది. ఈ కారణంగా స్వయం సేవకులందరిలో ఒక అపూర్వ చైతన్యం నిర్మాణమైంది. దైనందిన శాఖల్లో కూడా ఉపస్థితి బాగా పెరిగింది. ఈ సంవత్సరం పథసంచలనం చాలా వైభవంగా నిర్వహించాలని స్వయం సేవకులు సంకల్పించారు. శుక్రవారపు చెరువు వద్ద ఉన్న లోకమాన్య తిలక్ విగ్రహం దగ్గర వారు కూర్చోడానికి ఒక కుర్చీ వేశారు. వారు అక్కడి నుండి పథసంచలనాన్ని చూడాలని నిర్ణయమైంది. పథసంచలనం విజయదశమి ముందు రోజు నిర్వహించాలి. రాజా లక్ష్మణరావు భోస్లే వద్ద నుండి ఒక మంచి అలంకరింపబడిన బలిష్టమైన గుర్రాన్ని తెచ్చారు. అశ్వారోహికి ఒక భగవద్ధ్వజం ఇచ్చారు. దాని వెనుక సంఘ బ్యాండ్, దాని వెనుక 4 చొప్పున గణవేష ధరించిన స్వయం సేవకులు, వారి వెనుక బాలగణులు, వారి వెనుక శిశుగణులు, వారి వెనుక మళ్ళీ తరుణ స్వయం సేవకులు. మాలవీయ గారు ఆసనం మీద కూర్చున్నారు. వారి ముందు 2000 మంది గణవేషధారి స్వయం సేవకులు అనుశాసనంతో బ్యాండ్ తాళానికి అనుగుణంగా నడిచి వెళ్లారు. హిందూ రాష్ట్రం విజయశీల స్వరూపాన్ని చూసి మాలవీయ గారు చాలా ప్రభావితులైనారు. 2వ రోజు ఉదయం మోహితేవాడ సంఘస్థాన్లో మాలవీయ గారు ఉపన్యాసం జరిగింది. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ యొక్క ఈ స్వరూపాన్ని చూసి చాలా సంతోషం కలిగిందంటూ నలువైపులా కూలి ఉన్న శిథిలాలను చూసి వారిలా అన్నారు. ప్రజలు నన్ను యాచకోంకా రాజా అంటారు. మీ అనుమతి ఉంటే
నేను 4-5 ధనికుల వద్దకు తీసుకువెళ్ళి 4 మాటలు ఖర్చు పెట్టి మీకు తగినంత ధనం ముట్టేలా చూస్తాను అన్నారు. దీనికి తమ ఉపన్యాసంలో డాక్టర్ జీ జవాబిస్తూ ఇలా అన్నారు: మహామనాజీ, మీరు మాకు డబ్బు సహాయం చేస్తానని వాగ్దానం చేసినందుకు మేము చాలా కృతజ్ఞులం. కానీ మాకు మీ ద్వారా ధనం అక్కర్లేదు, మీ ఆశీర్వాదం కావాలన్నదే మా కోరిక. ఈ సంఘటన ఫలించాలని, పెరగాలని, దేశమంతటా దీని ప్రచారం జరగాలని ఆశీర్వదించండి. డబ్బు కంటే మేం ఈ ఆశీర్వచనాన్ని మహామనా నుండి కోరుకుంటున్నాం. ఉత్సవం పూర్తయిన తర్వాత మహామన ఆశ్చర్యంతో ఇలా అన్నారు: ధన సహాయం చేస్తానంటే వద్దనే వారిని మొదటిసారి చూస్తున్నాను. డాక్టర్ సాహెబ్, నేను మీకంటే వయసులో పెద్దవాణ్ణి, కానీ ఈ కార్యం భారతదేశం అంతా వ్యాపించాలని ఆశీర్వదిస్తాను అన్నారు. డాక్టర్ జీ నిస్వార్థ బుద్ధి, త్యాగం, నిష్కలంకమైన శీలం, తపస్సు, ఆవేదన, సర్వస్వ సమర్పణ, నిరాడంబరత లాంటి అపూర్వ గుణాల కారణంగా వారు చెప్పిందే వేదమన్నట్టు సంఘ పని జరుగుతూ వస్తుంది. కానీ సంఘం యొక్క పెరుగుతున్న స్వరూపం, ప్రజల మీద పడుతున్న దాని ప్రభావాన్ని చూసి సంఘానికి ఒక నిర్ణాయక మండలి, కార్యకారిణి మండలి ఉండాలని కొత్తవారికి అనిపిస్తుండేది. అంతేకాదు, తాను కూడా దానిలో ఉండాలనిపించేది. సంఘం విషయంలో ఏ నిర్ణయమైనా బహుసంఖ్యాకుల అభిప్రాయంతో నిశ్చయం కావాలి. ఈ గుసగుసలన్నీ అప్పాజీ చెవిలో పడ్డాయి. సంఘ కార్యకారిణి మండలిలో తమ పేరు ఉండాలనే కోరిక చాలామందికి కలిగింది అనే విషయం ఆయనకు అర్థమైంది. డాక్టర్ జీని బాగా అర్థం చేసుకున్న వ్యక్తి అప్పాజీ జోషి. ఏ విధంగా చూసినా సమర్పణ విషయంలో డాక్టర్ జీ లాగా సంఘ కార్యంలో విలీనమై సర్వస్వం సమర్పణ చేస్తున్న వ్యక్తి మరొక వ్యక్తి ఎవరు బాధ్యతలు కావాలంటున్న వారిలో కనపడడం లేదు. 2-3తో చర్చించారు. సంఘానికి కార్యకారణ మండలి కావాలా? అవును, అంటే మంచి చెడ్డల బాధ్యత ఏ ఒక్కరి మీదనో ఉండకూడదు. భలే, చాలా బాగుంది. చెడుకు బాధ్యత మీరు తీసుకుంటారా? నేనంటే నేను కాదు, మొత్తం మన కార్యమండలి. చెడుకు ఒకరి బాధ్యత అంటే ఏమిటి అనేది మీకు ఆలోచన ఉందా? కల్పన లేదు. బాధ్యతలు పంచుకోవాలి. దానివల్ల బాధ్యత ఒకరి మీద ఉండకూడదు. డాక్టర్ జీ సంఘ కార్యం కోసం వివాహం చేసుకోలేదు. మీ 4 పిల్లలు నీల్ సిటీ హై స్కూల్లో చదువుతున్నారు. ఇప్పుడు అవివాహితులుగా ఉండడం ఎలా సాధ్యం? డాక్టర్ జీ ఒక కర్ర పట్టుకొని ముస్లింల బస్తీలో ఒంటరిగా తిరుగుతారు. మీరు తిరుగుతారా? కార్యకారి మండలిలోని అందరూ ఇలాంటి కర్తృత్వాన్ని చూపించాలంటే డాక్టర్ జీ శీలం గురించి వారి శత్రువులు కూడా వేలెత్తి చూపించలేరు. అలాంటి నిష్కళంక వ్యక్తులను వెతకాలంటే మీరు రామాయణ కాలంలోకి వెళ్లాల్సిందే. డాక్టర్ జీ తన దగ్గర డాక్టర్ డిగ్రీ ఉన్నా తన సంఘ కార్యం మినహా సంపాదన కొరకు ఏ ఇతర పని చేయలేదు. అందరి వద్ద నుండి మీరు ఈ విపరీతమైన విషయాలు ఆశిస్తున్నారు. ఇలా 3-4తో చర్చించిన పిదప అప్పాజీ తన మనసులో ఒక నిశ్చయానికి వచ్చారు. నాగ్పూర్లోని విశ్వనాథరావు కేల్కర్, బాలాజీ హుద్దర్, కృష్ణారావు మెహరీన్, బాబాసాహెబ్ ఖోల్తే, చాందాకి చెందిన దేవీకర్, మార్తాండరావు జోగు వంటి వారిని పిలిచారు. మనస్సు విప్పి విషయాలను చర్చించారు. అప్పాజీ చాలా బలంగా చెప్పారు: సంఘ కార్యం బాగా పెరుగుతున్న పని. ఎవరైనా సమర్థుడైన వ్యక్తి చేతిలో ఉండాలి. ఆ వ్యక్తి నిస్వార్థి, స్వీకరించిన కార్యానికి తన జీవితాన్ని సమర్పించినవాడు, నిర్భయుడు, శూరుడు, తన సర్వస్వాన్ని ఆ పనిలో అర్పించేవాడు, వెనక్కి లాగే బంధాలు లేనివాడు కావాలి. అనేక విధాలుగా తన వాదనను ప్రతిపాదించారు. పాల్గొన్న వారందరూ డాక్టర్ జీ తప్ప ఈ కార్యానికి అనువైన వ్యక్తి మరొకరు లేరనే నిర్ధారణకు వచ్చారు. అందువల్ల సంఘం ఏకచాలకానువర్తిగా ఉండాలని డాక్టర్ జీని సంఘ చాలకగా నియమించాలని నిర్ణయానికి వచ్చారు. మర్నాడు సాయంకాలం మోహితే సంఘస్థానంలో ఉపస్థితులైనారు. డాక్టర్ జీకి కొంత ఆశ్చర్యమైంది. వారు అప్పాజీతో అన్నారు: ఏం అప్పాజీ, ఏమిటి విశేషం? ఈ పెద్ద పెద్ద వారందరూ ఈరోజు సంఘస్థానానికి వచ్చారు. ఏం, వీరు రాకూడదా? భలే భలే, ప్రతిరోజు అందరూ శాఖకు రావాలనే నా అభిప్రాయం. డాక్టర్ జీ ధ్వజం దగ్గర నిలబడ్డారు. అప్పాజీ యొక్క స్పష్టమైన స్వరం వినపడది: సంఘ చాలక్ ప్రణామ్, 1 2 3. అందరూ డాక్టర్ జీకి ప్రణాం చేశారు. డాక్టర్ జీకి ఏం అర్థం కాలేదు. తర్వాత శ్రీ విశ్వనాథరావు కేల్కర్ నిలబడ్డారు. వారు తన ఉత్తేజవంతమైన ఉపన్యాసంలో చెప్పారు:
స్వయం సేవక సోదరులారా, మనందరిలో కర్తృత్వ శక్తి కలవారు, ఉద్యమశీలతతో త్యాగంలో శ్రేష్ఠుడైన డాక్టర్ కేశవరావు బలీరామ్ హెడ్గేవార్ మన సంఘానికి సర్ సంఘచాలక్గా నియుక్తి చేస్తున్నాం. డాక్టర్ జీ లాంటి యోగ్యుడైన పురుషుడు మనలో ఎవరూ లేరని మనందరికీ తెలుసు. ఈ విషయాన్ని తన సద్గుణాల ద్వారా నిరూపించారు. అందువల్ల ఈ గౌరవాన్ని సుయోగ్యమైన వ్యక్తికి సమర్పిస్తున్నాము. నలువైపులా వ్యాపించి నడుస్తున్న శాఖలన్నీ డాక్టర్ జీ యొక్క కృషి ఫలితం. ఇందువల్ల మనమంతా కలిసి ఇచ్చిన ఈ బహుమానం సరైనదని డాక్టర్ జీ ఇంతకు ముందే రుజువు చేశారు. ఒక సుభాషితం ఉంది, నాభిషేకో న సంస్కారః సింహస్య క్రియతే మృగేః విక్రమార్జిత సత్వస్య స్వయమేవ మృగేంద్రత. ఇతర మృగాలు సింహానికి ఎలాంటి అభిషేకము సంస్కార క్రియలు చేయవు. తన పరాక్రమం ద్వారానే సింహం మృగరాజుగా భాసిల్లుతుంది. అలాగే ఈ మృగేంద్రత డాక్టర్ జీకి తన కర్తృత్వం వల్ల సహజంగా లభించింది. మనము ఎవరికీ ప్రత్యేకంగా ఉపకారం చేయడం లేదు. డాక్టర్ జీ మన సర్ సంఘ చాలక్ అనేది మనకు గౌరవమైన విషయం. ఈ సర్ సంఘ చాలక్ పదాన్ని డాక్టర్ జీ తన గుణాలనే గీటురాయి మీద నిరూపించుకున్నారు. కార్యక్రమం పూర్తయింది. డాక్టర్ జీ అప్పాజీతో ఇలా అన్నారు, అప్పాజీ, మీరు చేసిన ఈ పని నా మనస్సుకు నచ్చలేదు. ఎందుకని? నాకంటే వయసులో పెద్దవారు, మేధావులు ఇంతమంది ఉన్నారు. వారు సరసంగ చాలక్గా నాకు ప్రణామం చేయడం. ఇలా చూడండి డాక్టర్ జీ, గొప్పవారు తమను గొప్పవారుగా చెప్పుకోరు. వజ్రం తన ధరను 1,00,000 రూపాయల విలువని చెప్పదు. ఆ విషయాన్ని ఇతరులు చెప్పాలి. మేమంతా కలిసి ఈ నిర్ణయం తీసుకున్నాం. కొన్ని విషయాలు గుర్తుపెట్టుకోండి. ఏవి? మీ అందరి కారణంగా సంఘ జన్మ జరిగింది. ఆ విషయం నాకు బాగా తెలుసు. ఈ నారు మీరందరూ కలిసి నాటారు. అయితే ఏమైంది? రక్తాన్ని నీరుగా మార్చి పెంచింది మీరే కదా, ఇంకేమిటి? ఇక ముందు కూడా మీ కోరిక, మీ ఆజ్ఞ ఎప్పటిదాకా ఉంటుందో అప్పటి వరకు నేను ఈ పని చేస్తాను. దాని కొరకు ఎన్ని అవమానాలైనా సహించడానికి సిద్ధం. అలా ఎలా జరుగుతుంది డాక్టర్ జీ? ఏమండి, నేను కూడా మనిషినే. తప్పు చేయడం మానవ స్వభావం. నేను ఈ పనికి తగని వాణ్ణి అని ఏ క్షణంలో మీకు అనిపిస్తే ఆ క్షణంలో నా స్థానంలో వేరొకరిని నియమించండి. ఆయనకు అన్ని అధికారాలను అప్పచెప్పండి. ఆ క్షణం నుండి నేను సామాన్య స్వయం సేవక్గా పనిచేస్తాను. ఏం మాట్లాడుతున్నారు మీరు డాక్టర్ జీ? మా నిర్ణయ శక్తి మీద మీకు విశ్వాసం లేదా? ఓ, చాలా ఉంది. కానీ నాకు వ్యక్తి విలువ కంటే సంఘ కార్యం విలువ గొప్పది. మరాఠీలో ఒక సామెత ఉంది, ముక్కుకు వేసే ముక్కెర ముక్కు కంటే బరువు కాకూడదని. అలాంటి పరిస్థితి నిర్మాణం కాకుండా నేను పూర్తి ప్రయత్నం చేస్తాను. సంఘ కార్యం రహస్యం దీనిలో ఉందనే విషయం మనం ఎప్పుడూ మర్చిపోకూడదు. మీరు నిశ్చింతగా ఉండండి. ఈ నిర్ణయాన్ని మేము సమగ్రంగా ఆలోచించే తీసుకున్నాం అన్నారు అప్పాజీ. 1930 లాహోర్ కాంగ్రెస్ మహాసభలలో భారత్కు సంపూర్ణ స్వతంత్రమే తమ లక్ష్యమని ఒక తీర్మానం ప్రకటించబడింది. డాక్టర్ జీ అన్ని శాఖలకు ఒక సూచనా పత్రం పంపి ఈ తీర్మానం ఉద్దేశాన్ని వివరించారు. ఈ తీర్మానం వల్ల వారికి ఎంత ఆనందం కలిగిందో ఈ సూచనా పత్రం ద్వారా తెలుస్తుంది. వారు ఇలా వ్రాశారు, ఈ సంవత్సరపు కాంగ్రెస్ మహాసభల్లో భారత్కు సంపూర్ణ స్వాతంత్రం సాధించడమే లక్ష్యమని ప్రకటించి దాని కొరకు సంపూర్ణ హిందూ దేశంలో ఆదివారం 26 జనవరి 1930 నాడు స్వాతంత్ర దినంగా పాటించాలని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ పిలుపునిచ్చింది. అఖిల భారతీయ కాంగ్రెస్ సభ స్వాతంత్ర ధ్యేయానికి చాలా దగ్గరగా వచ్చింది. ఇది తెలుసుకుని మనం సంతోషించడం సహజం. ఈ ధ్యేయం ముందు ఉంచుకొని పనిచేసే ప్రతి సంస్థకు సహకారం ఇవ్వడం మన కర్తవ్యం. అందుకోసం మన రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ప్రతి శాఖలో 26 జనవరి 1930 నాడు సాయంకాలం 6 గంటలకు మన సంఘ స్థానాల్లో అందరి స్వయం సేవకులను సభకు పిలిచి రాష్ట్రీయ ధ్వజానికి అనగా భగవద్ధ్వజానికి వందనం చేయాలి. ఉపన్యాసం ద్వారా అందరికీ స్వాతంత్రం అంటే ఏమిటి, అందుకోసం అందరూ ఎలా కృషి చేయాలో విశదీకరించాలి. కాంగ్రెస్ సంపూర్ణ స్వతంత్రం పొందాలని తీర్మానించినందుకు వారికి అభినందనలు తెలుపుతూ ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయాలి అని దీన్ని ఆదేశంగా భావించి అన్ని శాఖలలో ఈ కార్యక్రమాన్ని ఎంతో శ్రద్ధతో జరిపారు. ఆ తర్వాత ఏం జరిగింది 18వ భాగంలో కలిసి